హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. ఇది చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇది మీరు మీ హౌస్లో కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్లో హాఫ్ కేజీ చికెన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇందులో ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకోండి. దీని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. 1 ప్యాకెట్ చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి వేసుకోవాలి. ఈ మొత్తం ఆ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నేను ఇందులో రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. దీని తర్వాత 4 ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకుని చికెన్ దాంట్లో వేసుకుంటున్నాను. దాని తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది చికెన్ పకోడీకి. ఈ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టుకుని చికెన్ పీస్ వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా చికెన్ పీస్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చికెన్ పీస్ సరిగ్గా ఉడకవు. అందుకే ఆయిల్ ఎంత ఉందో దానికి తగ్గ చికెన్ పీస్ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చికెన్ పీస్ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని టిష్యూ పేపర్లో వేసుకోండి. ఇంకా మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంతే, కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా రెడీ. చూడండి, పీస్ చాలా సాఫ్ట్గా కుక్ అయింది, చాలా బాగా ఫ్రై అయింది, క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంది. జీడిపప్పు తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది మీరు కంపల్సరీ మీ హోమ్లో అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్మైలీ వ్లాగ్స్.